బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పిండు. తెలుసు ఆయనకు, ఆయన తెలివి తక్కువడు కాదు, ఆయనకు చాలా ఎక్కువ ఉంది తెలివి. గతంలో ఈయననే చెప్పిండు, ఇదే రేవంత్ రెడ్డి గతంలో ఏం చెప్పిండు, రిజర్వేషన్లు అడిగితే జైల్లో పెట్టాలి అన్నాడు. ఇదే రేవంత్ రెడ్డి. అదే రేవంత్ రెడ్డి ఇవాళ ఓట్ల కోసం 42% రిజర్వేషన్ అని అబద్ధాలు చెప్పిండు. మేము చెప్తానే ఉన్నాం అసెంబ్లీలో, నేను కమలాకర్ అన్న, ఇక్కడ కాదు నువ్వు కొట్లాడాల్సింది, నీ రాహుల్ గాంధీ కొట్లాడాల్సింది పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేస్తేనే అవుతుంది, లేకపోతే కోర్టు ఆపుతుంది అని మేము శాసనసభలో ఇద్దరం చెప్పినాం. అప్పుడు పెద్ద నాటకం నటించిండ్రు, మీకు తెలియదు, మాకు మొత్తం తెలుసు, మేము లాయర్లతో మాట్లాడుతున్నాం, మేము వీళ్ళతో మాట్లాడినాం, వాళ్ళతో మాట్లాడినాం, మాకు ఈయన చెప్పిండు ఆయన చెప్పిండు. అరే రాజ్యాంగం చెప్తలేదురా భయ్, అర్థం చేసుకో అంటే పోయిండు, ఏదో బిల్ అన్నాడు, జీవో అన్నాడు, మోసం చేసే ప్రయత్నం చేసిండు, సుప్రీంకోర్టు ఆపింది. నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని, ఆయనకు తెలియనో కాదు, నిజంగా రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే కొట్లాడు మోడీతో పార్లమెంట్లో. మేము రాజ్యసభలో 4 సీట్లు ఉన్నాయి, మేము ఓట్లు ఇస్తాం, పెట్టు బిల్లాడ. ఆడబెట్టాడు, ఆడబెట్టాలను ఆడబెట్టకుండా గిడబెడుతున్నాడు. ఇంకొక మాట, 42% రిజర్వేషన్ అని ఆయన చేతిలో లేని ముచ్చట్లేమో పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్తాడు, కానీ ఆయన చేతిలో ఉన్న ఇయ్యడు. ఆయన చేతులు ఉండి ఆయన సంతకం పెడితే అయిపోయేది మాత్రం ఇస్తలేడు. బీసీలకు 20,000 కోట్ల బడ్జెట్ అన్నాడు, 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ఇస్తా అన్నాడు, అది మాత్రం పెట్టాడు. బీసీలకు 42% వాటా కాంట్రాక్ట్లలో ఇస్తా అన్నాడు, అది మీకు ఇయ్యడు. 42% విద్యలో ఉపాధిలో ఇస్తా అన్నాడు, అది ఇయ్యడు.